సత్యనారాయణ రెడ్డి గారు. అధ్యక్ష, నిన్న ఈరోజు జరిగిన సంఘటన జరిగే ముందరగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మైక్ లేదు సార్ అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అయిన తర్వాత మేము ఇక్కడున్న చాలామందిని ఆయనతో పాటు ఉన్నప్పుడు జరిగిన చర్చ కొంత విషయాలు చెప్పాలి అధ్యక్ష. కౌంటింగ్ 2014లో రేపు అనంగా ఆయనకు నేను ఫోన్లో చెప్తే విషయం, మనం జగన్ గారు ఇప్పటికే మనం లోకల్ బాడీ ఎలక్షన్లలో అటు మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ జిల్లా పరిషత్ ఎలక్షన్లు కానీ అన్నీ నష్టపోయినామంటే ఆయన చెప్పిన మాట ఆల్ ఈజ్ వెల్ అన్నా, ఏం పర్వాలేదు, మనం అన్నీ గెలుస్తున్నాం. పోటీ జరిగినది జగన్ సార్కు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పాడు. పొద్దున చూస్తే అందరం కొంతమంది 67 మంది తప్ప మిగతా వాళ్ళందరూ ఓడిపోవడం. నేను చెప్పా మరుసటి రోజే ఆల్ ఈజ్ వెల్ అని, నిన్న అన్నావు మేమందరం ఆల్ ఈజ్ వెల్ అని. ఆ తర్వాత చాలాసార్లు ఆయనకు పద్ధతి ఇది కాదు, ఈ విధంగా చేస్తే తప్ప ప్రతిపక్షం నడవదని చెప్పినప్పుడు ఎప్పుడు మా కడప భాషలో ఎప్పుడన్నా కానీ బాయికాడికి కానీ లేదా బాయికాటికి కానీ అయితే బాయికాడిగా లేకుంటే బాయికాట, ఇది నచ్చక, ఈ తీరు నచ్చకనే మేమందరం ఇక్కడ ఉండబడిన 21 మందిని ప్రతిపక్షం నడిపేది చేత కాదు, మా ప్రాంతం అభివృద్ధి కాదు, రాష్ట్రం అభివృద్ధి కాదు, ఈ విధంగా చేస్తే నష్టపోతామని మేమందరం బయటికి రావడం జరిగింది అధ్యక్ష. అందులో భాగమే ఈరోజు నిన్న జరిగిన సంఘటన. ఎప్పుడు ఆయన అంతే, సాక్షి పేపర్ను అడ్డపెట్టుకొని మేమేందో డబ్బుల కోసమో పదవుల కోసమో సీఎం గారి దగ్గరికి పరిగెత్తినట్లు పేపర్లో రాయడం, మా ప్రాంతంలో మేము మంచి చేస్తే చెడ్డాన్ని రాస్తాడు, ఆయన ఏమి చేయకుండా కూడా అన్నీ మంచి చేసినట్లు రాయించుకోవడం. మొన్న ఎలక్షన్లలో లోకల్ బాడీ ఎలక్షన్లో అయితే పోలింగ్ రోజు స్వయంగా వచ్చినాడు, నేను ధర్మమే గెలిచింది, దేవుడే గెలిచినాడని. 17వ తేదీ నాడేమో ధర్మం గెలిచింది అన్నాడు. 20వ తేదీ నాడు కడప జిల్లా మొట్టమొదటిసారి వాళ్ళ 38 ఏళ్ల చరిత్రను మేము 38 ఓట్లతో ఓడగొట్టాం. అది తెలిసినాక మేమేమన్నా పెట్టే మార్చినామా ఏమన్నా అని, మళ్ళీ డబ్బులతో గెలిచినాం, అన్ని చోట్ల 100 కోట్లు ఖర్చు పెట్టినదని ఒక ఆమెను, రోజాను బరి తెగించి వదిలినాడు. ప్రతిసారి అడ్డపడమే, ఆమె నోటు దురుసుకు అడ్డమే లేదు. ఈ విధమైన ప్రవర్తన ఆయన మానుకోవాలి. ఇదేమన్నా మైసబ్ అనుకుంటున్నాడు, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు, వయసు తక్కువ ఆశ ఎక్కువ. సీఎం పోస్టు ఏ పని అడిగినా సీఎం పోస్టే. ఎవరైనా పెన్షన్ అడిగినా మిస్ అయిందన్నా అంటే నేను సీఎం అయినాక, రేషన్ కార్డు అడిగితే నేను సీఎం అయినాక. ఒకనాడు ముఖ్యమంత్రి గారికి చెప్పా, ఐసీయూలో ఒక పేషెంటు 3 గంటల్లో పోతాడన్నా ఏమన్నా సాయం చేయమంటే నేను 3 ఏళ్ల తర్వాత సీఎం అవుతా అప్పుడు చూస్తానంటే ఆయన ఏమన్నా సమాధికి ఏమన్నా సాయం చేస్తాడా అని. భార్యాభర్తలు విడిపోతే కూడా ఏమన్నా పంచాయతీ చేయమంటే అదే మాట 3 ఏళ్ళు అయినా కానీ. అంటే ఎప్పుడు ఈయన తీరు మార్చుకోవాలి. అసలు ఆయన ఉద్దేశం సీఎం కావాలా, సీఎం అంటే ఆయన చందమామ కథగా మార్చినాడు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ పోస్ట్ కాదు ఆయన ఉద్దేశం. పిల్లలకు అన్నం తినేటప్పుడు తల్లి ఏదో మాయ మాటలు చెప్పి గోరుముద్దలు తినిపించేటప్పుడు చందమామ రావే జాబీలు రావే అన్నట్టు నేను సీఎం అవుతా. నువ్వు సీఎం అయ్యేది లేదు, నీకు కామన్ మ్యాన్ సపోర్ట్ లేదు, నువ్వు సీఎం అయ్యేది లేదు. అంతేకాకుండా ఆయన ఇప్పటికే అన్ని పత్రికలు అన్ని టీవీల్లో చెప్పిన ప్రకారం 1,00,000 కోట్లు సంపాదన నా అంచనా ప్రకారం అయితే వాస్తవంగా ఆ మాదిరి సంపాదించుంటాడు. ఆయనకు ఉండబడిన అహంకారం ఆ విధంగా ఉంది. నాకైతే వయసు తక్కువ ఉంది, నాకు సాక్షి పేపర్ ఉంది, సాక్షి ఛానల్ ఉంది, ఈ విధంగా నేను ఎప్పుడైనా సీఎం కాగలను కదా. ఒకటే యావ, డబ్బు మీద యావ, పదవి మీద మోజు. ఈ పరిస్థితులు మారాలా, ప్రతిపక్షం సక్రమంగా నడిపేది రావాలా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన పాటుపడాలా. మేమెవ్వరం 21 మందిని ముఖ్యమంత్రి గారు చేసే పురోగతిని ఆలోచించే, ఆయన చెప్పే అధోగతిని పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యమంత్రి గారు అన్నిట్లో పురోగతిని ఆయన ప్రకారం అయితే
ఆంధ్రప్రదేశ్ అంటే అన్నిట్లో పుల్ల ఆయన, అన్నిట్లో ప్రగతి ఆయనైతే అన్నిట్లో పుల్ల ఆయన. అందులో భాగమే ఈ చర్య. దీన్ని మీరు కూడా కఠినంగా చర్య తీసుకోవాలా. ఆయన కోరిన విధంగానే సీఎం గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన ఒప్పినా ఒప్పుకోకపోయినా జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రకటించి ఆయన యొక్క నోరు మూపించి ఈ సభ నుంచి బయటికి పంపించే ఏర్పాటు చేయాలని ముఖ్యంగా మా 21 మందిని టార్చర్ పెట్టాడు ఆయన. ప్రతిసారి రాజీనామా చేయాలా ఏ విధంగా అంటాడు ఆయన. ఆయన గుండెపడిన హక్కేంది. ఆయనతో పాటు ఉంటే మేము కూడా అన్ని రకాలుగా నష్టపోతాం. కాకపోతే ఇప్పుడు బండారు సత్యనారాయణ మూర్తి గారు ఒక మాట అన్నాడు, ఫ్యాక్షన్ అని. మేము మా ఏరియాలో ఎవ్వరము ఫ్యాక్షన్ చేసేవాళ్ళు ఆ విధంగా ఎవరో డబ్బుల సంపాదన కోసమో మరొక కోసమో ఎవరు ప్రయత్నం చేసినది వాస్తవం కాదు. ఒక మంచి సిద్ధాంతంతో ఉండబడిన వాళ్ళ యొక్క పర్సనల్ ఫ్యాక్ట్స్లో పోయి ఏమన్నా ఫ్యాక్షన్ చేసింటారు తప్ప మిగతా దాంట్లో డబ్బుల సంపాదన కోసమో పదవుల కోసమో చేయలేదు. కాకపోతే వైఎస్ కుటుంబం వాళ్ళు వందల కొద్దీ హత్యలు చేసినది వాస్తవం. వాళ్ళ యొక్క విధానాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకొని వాళ్ళ యొక్క తాత వాళ్ళ యొక్క నాన్న సిద్ధాంతాలను వదిలి మంచి సిద్ధాంతంతో వదిలితే, నేనైతే ఒక సభలో చెప్పా, మా ముఖ్యమంత్రి గారితో పాటు ఆయన కారులో కూర్చొని ఏమన్నా సార్ మీరు మంచి ఆలోచనలు చెప్పండి, నేను ప్రతిపక్ష పాత్ర వదులుతా అంటే ఏమన్నా దయదలిచి చిన్న పోస్టులు ఈ సందర్భంగా ఇవ్వాలని ఆయన హృదయపూర్వకంగా కోరుతూ ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాలని మరొకసారి కోరుతూ విరమణ తీసుకున్నాను. కాగిత వెంకట్రావు గారు.